ఇప్పుడు ఒకరు మనకు 10,000 ఇచ్చేది ఉంది, అడగంగా అప్పుడో 100 ఇప్పుడో 1000 ఇచ్చుకుంటూ పోతే ఎట్లుంటది? పైసలు వసూలైనట్టే అనిపించది. అసలుకే గింత తిప్పలైతే ఇక మిత్తొస్తాది, నీ అవ ఊకనన్న ఇస్తారా బై అనుకుంటాం. అప్పట్లా రుణమాఫీ కథ సుత గిట్లనే ఉండే. ₹1,00,000 మాఫీ చేస్తామని అప్పుడో పావుల మందం ఇప్పుడో పావుల మందం చేసుకుంటూ పోతే కోసెళ్ళక వాయే, అవి మిత్తెల కిందనే వాయే. ఏలువడిలుండంగా గట్ల వేసి ఇప్పుడేమో గిట్లా అంటాన్రు. రైతుల కోసం రోడ్ల మీదకి వస్తారు గులాబీ పార్టీ వాళ్ళు. రేపు తెలంగాణ అంతటా ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేస్తారట. కండిషన్లు లేకుండా అందరి లోన్లు మాఫీ చేయాలని చేవెళ్ళ రామన్న, ఆలేళ్ళ హరీష్ అన్న ధర్నా చేస్తారట. అటు బీజేపీ కూడా ఉద్యమం సురువు చేస్తాటే కొడుతుంది. జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది సగం కాదు పావులా కూడా కాలేదు. రైతుల రుణమాఫీ 50% కూడా పూర్తి కాలేదు. ఒకళ్ళు పావంతో ఒకళ్ళు ఆటనవంతో అంటే ఎట్లా సాలరు? బరాబర్ లెక్కలు తీసుకొని ఒకటే మాట ఉండాలి కదా. సర్కారు వాళ్ళేమో అర్హత ఉన్నోళ్ళందరికీ బ్యాంకు బాకీలు కట్టేస్తున్నాము, ఇంకెవరన్నా ఉంటే వ్యవసాయ ఆఫీసర్లను కలిస్తే పని అవుతుంది అని పట్టిరే. సరే జరసే పార్టీల రుణమాఫీ రాజకీయాలు పక్కకు పెడితే అసలు రైతులు ఏమంటారు అనేది ముఖ్యం కదా. వీళ్ళంతా నిజామాబాద్ జిల్లా రైతులు. లోన్లు మాఫీ కాలేదని వ్యవసాయ ఆఫీసర్లను కలిసి దరఖాస్తు పెడుతున్నారు. మీకెందుకు కాలేదని అడిగితే రుణమాఫీ రాలేదు, ఎందుకంటే పేరు మార్పిడి పాతది తప్పుపడ్డది కాబట్టి మా మార్పిడి చేసినాక ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం. ఆధార్ కార్డు లింకు కానీ పట్టా పాస్బుక్ లో ఉన్న పేరు సేమ్ లేవని చెప్పేసి మాకు రుణమాఫీ రాలేదండి, ముగ్గురికి రాలేదు. మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి నీ రుణమాఫీకి అర్హత లేదు అని చెప్పారు వాళ్ళు. దానికి నేను షాక్ అయినా. ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు కదా, ఎక్కడుంది మరి? రుణమైనా మాఫీ చేయండి, లేదంటే నాకు ఉద్యోగం అని ఇవ్వండి అని. రేషన్ కార్డు లేక రుణమాఫీ నలుగురు ఒక్కళ్ళకు రాలేదు. అధికారులకు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని వచ్చినామా గదన్నట్టు పేర్లు తప్పుపడ్డా పట్టా పాస్బుక్ లో ఒక పేరు, ఆధార్ కార్డు ఒక పేరున్నా, రేషన్ కార్డు లేకున్నా లోన్ మాఫీ అన్నమాట వాస్తవమే. గిట్లా ఆఫీసర్లను కలిసి అప్లికేషన్ పెడితే చాలు, రికార్డులు సై చేస్తున్నారు, అకౌంట్ లో పైసలు వేస్తున్నారు. మీ గిట్లా కాకుంటే రంది పడకుండా గీ పని చేయరి, పక్కా ఫాయిదా అవుతుంది.